మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి అటవీ మార్గం ద్వారా వెళ్లేందుకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో మార్కాపురం జిల్లా దోరణాల మీదుగా భక్తులు భారీగా పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే శివనామ స్మరణతో దోరణాల రహదారులు మారుమోగుతున్నాయి. కాలినడకన కఠిన దీక్షతో అచంచలమైన భక్తి శ్రద్ధలతో శ్రీశైల మహాక్షేత్రం వైపు సాగుతున్నారు. దీంతో దోరణాల ప్రాంతమంతా ఆధ్యాత్మికత వాతావరణంతో నిండిపోయింది. కాగా ఫిబ్రవరి 8 నుండి 15వ తేదీ వరకు ప్రత్యేక అనుమతులతో వెంకటాపురం నుండి అటవీ మార్గం ద్వారా కాలినడకన వెళ్లేందుకు భక్తులకు అనుమతులు ఇవ్వటం జరుగుతుందని అటవీ అధికారులు తెలిపారు. ఎలా నడుస్తారో అని వీడియో చేస్తున్నారా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.